బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. So any best memories with your father and మై mother? ఫాదర్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి బికాస్ ఇనిషియలీ ఇఫ్ ఆయన నాతో రాకపోతే Hmm. బికాస్ హీఈస్ అన్ ఇంజనీర్, Yeah, he wanted you to హీ become an హ్యాస్ హిస్ actor. ఓన్ ఫ్యాక్టరీ. Hmm. నాకు తీసుకెళ్లారు ఫ్యాక్టరీకి. Hmm. హీ యూస్ టు డూ దిస్ ఎలక్ట్రికల్ కేబుల్ ప్యానెల్స్. దాంట్లో మనం చేతిలో పెడితే అన్ని బ్లాక్ అయిపోతుంది. Oh. సో నాకు తీసుకెళ్లారు వెన్ ఐ వాజ్ Mhm. 17-18 years. నేను వెళ్ళాను. Hmm. Hmm. నేను వెళ్తే నేను ముట్టుకున్నది. నేను వెళ్తే అక్కడ ఒక డ్రావర్ ఉంటుంది. దాంట్లో ఏదైనా డబ్బులు వస్తే కాయిన్స్ అంతా ఉంటుంది కదా, Hmm. చిల్లర కాయిన్స్ అక్కడ ఉంటుంది. Hmm. అవి ఉంటే అదన్నీ కలెక్ట్ చేసి ఆ రోజుకి ఇంటికి వెళ్ళి మమ్మీకి ఇచ్చేవాడిని. Okay. సో మై ఫాదర్ సార్, ఈ అబ్బాయి వద్దు ఆఫీస్ కి, ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, Hmm. Hmm. వద్దు ఆఫీస్ కే రావద్దు ఇతని. Hmm. అంటే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ బట్ హీ నెవర్ డిస్కరేజ్డ్ మీ. Hmm. 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 నేను ఎల్ఎల్బి చేసేటప్పుడు హీ కుడ్ హావ్ టోల్డ్ మీ దట్ నో, Hmm. Hmm. యూ హ్యావ్ టు కంటిన్యూ ద ఎల్ఎల్బి, యూ హ్యావ్ టు డూ దిస్ ప్రొఫెషన్. బట్ ఎప్పుడూ చేయలేదు. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ ఇష్టం. అంటే ఇప్పుడు ఇలా చూస్తే మేల్ డాన్సర్స్ ఇన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ Hmm. Hmm. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అవును. బట్ ఒకప్పుడు- నేను ఉన్నప్పుడు అప్పుడు టాబు, అంటే గర్ల్స్ ఓన్లీ షుడ్ డూ క్లాసికల్ అనేది ఉంటుంది. బాయ్స్ కి క్లాసికల్ వద్దు, వెస్టర్న్ నేర్పించండి అంటారు. బట్ మై Hmm. పేరెంట్స్ నెవర్ స్టాప్ దట్. నేను మా సిస్టర్స్ ఇద్దరు ఈ కెప్ డాన్సింగ్. మై ఫాదర్ నెవర్ ఒబ్జెక్టెడ్. Hmm. Hmm. సో అలాగే జర్నీ పోయింది. సో ఐఎమ్ బ్లెస్డ్ దట్ హీ ఎన్కరేజ్ మీ. నాతో వచ్చారు అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కు. నాకు ఎక్కడ రజనీకాంత్ సార్ తో మూవీ వచ్చింది, అక్కడ వచ్చారు. డ్యూరింగ్ డ్యూరింగ్ పల్నాటి పౌరుషం వచ్చారు. అండ్ బిగినింగ్ ఒక 5-6 years యూస్ టు కమ్ విత్ మీ. Hmm. వచ్చేవారు, 2-3 days ఉండేవారు లొకేషన్ లో. హీ యూస్ టు లీవ్ మీ బికాస్ హీ యూస్ టు లీవ్ మీ సో దట్ ఐ ఆల్సో గెట్ డెవలప్డ్. ఇప్పుడు ఒక అబ్బాయి తనీగా వెళ్ళి నిల్చోవాలంటే ఎప్పుడు ఒక ఫాదర్ గానీ మదర్ గానీ ఉంటే వాళ్ళకి వీ విల్ నాట్ టేక్ డెసిషన్స్. True. సో True. హీ టాట్ మీ దిస్ వెరీ ఎర్లీ. So, to become independent. బికాస్ ఇండిపెండెంట్, Hmm. యూ టేక్ కేర్, ఓకే యూ టేక్ కేర్, యూ టాక్. So మీ ఫాదర్ ఇండిపెండెంట్ గా మిమ్మల్ని తయారు చేసేసారు. తయారు చేసేసారు. So he So- felt very happy కదా after you became an actor. యా బట్ అదే హీ ఎన్కరేజ్ మీ సో మచ్. Hmm. బట్ ఆయన లేరు టు Okay. సీ మై అవార్డ్స్. కానీ సో మెనీ అవార్డ్స్ ఐ రిసీవ్డ్. ఈవెన్ డాన్స్, ఐ గాట్ ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ ఫర్ సోలో Wow. డాన్స్ ఇన్ Hmm. ఎన్సిసి. Hmm. 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 And then I got Singaramani in dance. Then Hmm. Mayura Nartana Ilavarasan, King Hmm. of Dance అని ఒక అవార్డు. Super. So and I got lately I got state award, BBMP, that is Nada Prabhu award Hmm. for Hmm. dance. So Okay. 2020 లో Hmm. Hmm. I got for dance. So see, awards అనేది ఏంటంటే you feel you got some award, but you have to work more. True, true. Any award, small recognition also anybody gives, Hmm. దాంతో మనం ఇంకా చురుకవ్వాలి. దే రికగ్నైజ్డ్ us, we have to do better. True. True. అండ్ మదర్ తో ఎనీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పారు. మీ మదర్ shoots కి తోటి వెళ్తున్నప్పుడు. చాలా ఉన్నాయి. Mhm. షీ హాస్ సాక్రిఫైస్డ్ లాట్ Hmm. ఫర్ Hmm. అస్. అంటే ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండదంటే ఫాదర్ బిజినెస్, ఓన్ బిజినెస్, మదర్ Mhm. డాన్స్ స్కూల్లో. Hmm. Hmm. బట్ ఫాదర్ బిజినెస్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయింది. సో మదర్ చాలా సపోర్ట్ చేశారు. Okay. సో సపోర్ట్ ఫర్ 3 children and even for husband, Hmm. Hmm. so many things, but she never showed it. Hmm. Hmm. See, ఎప్పుడు చెప్పలేదు నేను చేశానని, నెవర్ డిడ్. సో అలా షీ సపోర్టెడ్ అ లాట్. ఎప్పుడైనా నాకు గుర్తున్నట్టుగా మా ఫాదర్ నుంచి నాకు ఈ షర్ట్, ఇఫ్ ఐ లైక్ దిస్ షర్ట్ Hmm. హీ వుడ్ హావ్ బాట్ ఇట్ ఫర్ మీ. Nice. హీ నెవర్ సెడ్ నో. Hmm. 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 సో అలాంటి ఒక ఈవెన్ హీ హెస్ గాట్ డిఫికల్టీ, హీ వుడ్ హావ్ బాట్ ఇట్. నాకు కానీ ఈవెన్ మై సిస్టర్స్ కానీ వి నెవర్ హ్యాడ్ ఎనీ. Okay. అండ్ మీ సిస్టర్స్ కూడా ఇంటూ ఇండస్ట్రీ. So- సిస్టర్ అంటే నా తర్వాత ఒక సిస్టర్ ఉంది, తను Hmm. యుఎస్ లో ఉంది, శిల్ప అని. Hmm. Hmm. షీఈస్ వర్కింగ్ దేర్. Hmm. అండ్ గాయత్రి అనేది నాతో ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు జరిగింది. న్యూ ఫేస్ అవార్డ్ అని వచ్చింది Hmm. Hmm. చెన్నైలో, Hmm. వళ్ళీ తర్వాత. సో అప్పుడు రేవతి గారు వచ్చారు అక్కడ. Hmm. Hmm. సో తనే గాయత్రి అప్పుడే బెంగళూరు నుంచి వచ్చింది, హాలిడేస్ ఉండింది, నాతో ఉండింది. Hmm. Hmm. సో నేను తీసుకువెళ్ళాను. సో రేవతి గారు చూసి నీ సిస్టరా అని అడిగింది. అవునన్నా. విల్ షీ యాక్ట్? ఐ సెడ్ ఐ డోంట్ థింక్ సో మేడం అన్న. Hmm. అప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నారు. ఏంటి రోల్ అని అడిగారు. Hmm. Hmm. అది అరవింద్ స్వామి తోటి ఒక మూవీ చేస్తారు, పాసమల్లర్గల్. Okay. దాంట్లో 5-6 గర్ల్స్, అరవింద్ Hmm. స్వామి రేవతి తోటి Hmm. 6 గర్ల్స్ అనే ఆర్ఫన్స్ ని వాళ్ళు పెంచుకుంటారు అనమాట. Hmm. పాసమల్లర్గల్ అని ఒక మూవీ, తమిళ మూవీ. Hmm. దాంట్లో తను వచ్చి పెద్ద అమ్మాయి. Hmm. Hmm. అలా తర్వాత ఒక 5 గర్ల్స్ ఉన్నారు. Hmm. దాంట్లో బ్రేక్ వచ్చింది అండ్ ఇట్ వాజ్ ఇన్ హాలిడే టైం.
అంటే తను స్కూల్లో Yes. ఉండింది, 10th లో ఉండింది. చేస్తానని ఒప్పుకొని షీ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. ఆ తర్వాత స్లోగా షీ స్టార్టెడ్ గెటింగ్ మూవీస్. తమిళ్లో షీ డిడ్ వన్ మూవీ విత్ విజయ్ ఆల్సో, రాజా విన్ పార్వేలే తమిళ్. అండ్ తర్వాత వాట్ హ్యాపెండ్, ద మూవీస్ వాట్ ఎవర్ కేమ్ టు అస్, సమ్ క్యారెక్టర్స్ షీ డింట్ లైక్, సమ్ థింగ్స్ వీ డింట్ లైక్. సో వద్దు అని అలా ఇదై షీ కంటిన్యూడ్ హర్ స్టడీస్. ఓకే. కుట్టి పద్మిని అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ ఒక సీరియల్ స్టార్ట్ చేశాను, హిందీ సీరియల్. దాంతో షీ గాట్ అ బ్రేక్. నువ్వు చెయ్యి అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఏ మూవీ వచ్చినా కూడా తను మధ్యలో ఒక 2-3 కన్నడ మూవీస్ చేసింది. మళ్ళీ మనం ఆడాళ్ళ మజాక తెలుగు చేసింది ఆలీతోటి, ఇంకా ఇది హిట్లర్ మనం చిరంజీవి గారితో. సో ఇలాంటి కొంచెం కొన్ని మూవీస్ చేసింది. బట్ ఫుల్ టైమ్ షీ టుక్ టెలివిజన్. షీ బికేమ్ సో పాపులర్ దట్ కుటుంబం అని ఒక సీరియల్ వచ్చింది, దట్ వాజ్ హైలైట్ ఆఫ్ హర్ కెరియర్. దాంట్లో కుటుంబం, తర్వాత సావిత్రి, తనకి వచ్చి స్మాల్ స్క్రీన్ ఖుష్బు అనేవారు. అంటే షీ వాస్ సో బిజీ, ఎవ్రీబడి లైక్డ్ హర్. అండ్ ద మోస్ట్ తర్వాత వచ్చిన సీరియల్ వచ్చి మెట్టిల సవడలు వచ్చింది, మెట్టి ఒలి అని వచ్చింది తెలుగులో, మెట్టిల సవడ. దాంట్లో ఇంకా పాపులర్ అయిపోయింది. దెన్ షీ డిడ్ దేవత ఇన్ తెలుగు, అండ్ షీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ సీరియల్స్ ఇన్ మలయాళం. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ చెప్పుకోవడానికి, ఎందుకంటే తనతో నాది ఒకే ఒక విషయంలో ఉండింది. నేను చెప్తున్నా, ఎప్పుడు చిన్న వెన్ వీ స్టార్టెడ్ ద కెరియర్, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఐ ఆల్వేస్ సే నేను సీరియల్ చేయను. బట్ షీ ప్రూవ్డ్ సో మచ్ ఇన్ టెలివిజన్. ఇట్ వాస్ అన్ ఎగ్జాంపుల్ దట్ నథింగ్ ఇస్ స్మాల్, బిగ్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్ అనేది లేదు. ఎనీ వర్క్ ఇస్ వర్క్, వర్క్ ఇస్ వర్షిప్ అంటారు కదా, దట్ ఈస్ ద ట్యాగ్ లైన్. సో షీ నెవర్ లుక్డ్ బ్యాక్. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.